ఎలా ఉండే గార్డెన్‌ని ఎంత అందంగా చేశానో చూడండి. అక్కడ కూర్చునే సోఫాసు, అక్కడ సోఫాసు, ఇక్కడ చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అందమా అందమా ఎండలకి భరించలేము మామ. బయట వర్క్ చేసే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో నాకైతే అర్థమవుతుంది. అలాంటి బయట వర్క్ అంటే ఎంత కష్టం ఉంటుంది. 20 ఇయర్స్ నుంచి మా నాన్న ఎట్లా చేస్తున్నాడా అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఈ ఎండలకి, ఈ పరిస్థితికి. నేను చేసే మొదటి మంచి పని ఏదంటే మా నాన్న ఇంటికి పంపించి ఇంటి దగ్గర పెట్టాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రవి రెమో. వెల్కమ్ బ్యాక్ గైస్. కువైట్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసా? ఒక పక్క వార్ జరుగుతుంది, అందులో ఎండలకి తట్టుకోలేమనమాట. మన ముందే నిప్పులు ఉంటే ఎంత సెగ ఉంటుందో అంత, దాదాపు 45 అబోనే ఉంది, 50 దాకా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో కువైట్ వాళ్ళు పిల్లల కోసం ఏమైనా చేస్తారు. ఈ టైంలో కువైట్ వాళ్ళు పిల్లల కోసం ఏదైనా చేస్తారనమాట. లాస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ అంతా చేసాము, ఇదే బ్యాక్ కనబడుతుంది కదా. లాస్ట్ టైం వీడియో పెడుతున్నాను, బట్ అది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి బాబా అందరు ఉన్నారు, అప్పుడు ఎందుకు బాగుంటుందని వీడియో అయితే తీయలేదనమాట. ఈరోజు నాకు చెప్పారు రెడీ చెయ్యి 6 o'clock కల్లా అని చెప్పారు. అందుకు నేను మొత్తం ఒకటి కాదు 2 అదైతే రెడీ చేస్తున్నా. చాలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి చూడండి ఎంత బాగా రెడీ చేస్తాను. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఏమైందంటే నాకు తెలియదు, ఫస్ట్ టైం ఇది పాతదనమాట. ఇదేమైందంటే ఇది వాటర్ వచ్చే దగ్గర నేను ఎయిర్ అనేది పెట్టాను అనమాట. అది ఎంతైనా గాలి ఎక్కలే. చాలా సేపు 1 hour ట్రై చేసిన లాస్ట్ టైం. మా బాబా కూడా అది వర్క్ అవ్వలేదేమో, పని చేయలేదేమో. మళ్ళీ వెళ్ళి ఇక్కడ కనబడుతుందా, ఇది తెచ్చాడు 35 kg పెట్టి. 35 kg అంటే మన ఇండియాలో సంథింగ్ ఇస్ 10,000 చేంజ్ ఎంత అవుతుంది. ఇది దివానీ అనమాట. చలికాలం మాత్రం యూజ్ చేస్తారు, ఎండాకాలం అసలు యూజ్ చేయరు. ఈ వేడికి చాలా వేడి ఉంది. 16లో ఏసీ పెట్టి ఒక 10 minutes అవుతుంది, అయినా కూల్గానే. ప్రజెంట్ ఇప్పుడైతే 2 పిల్లలు ఉన్నారు, ఒకరికి ఇంకొకరికి. ఈ 2 అయితే రెడీ చేస్తా. ఎక్కడంటే అక్కడ ఒకటి పెడతా. ఇది కొద్దిగా ప్రజెంట్ అయితే తక్కువ ఉంది గాలి. ఫస్ట్ ఎయిర్ అయితే ఫుల్ చేయాలి. ఎయిర్ ఫుల్గా వాటర్ చూడు లాస్ట్ టైం ఉండేటి ఇప్పుడు బయటకు వచ్చినాయి అనుకుంటా. అయ్యయ్యో, ఈ తోడేమంతా బయటకు వేసేయాలి. తప్పకుండా మన కువైట్ వీడియోలకి మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత సపోర్ట్ వస్తుంది మీ నుండి. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇదే గాయస్ ఎయిర్ ఫుల్ చేసేది. ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదో ఇక్కడ కనిపిస్తుంది, ఏ దానికి ఉంటాయి. దీనికి పెద్దదానికి అట్లా ఫస్ట్ చేద్దాం. అక్కడ కనపడుతుందే బ్లూది, దానికి సంబంధించినది ఇదనమాట. చాలా వచ్చినాయి. ఫైనల్ అవుట్పుట్ చూడు మామ, నీకు నచ్చకండి పడుకో. దయచేసి మీరు కూడా మీ పిల్లలు ఏమడిగినా కాదనకండి. చిన్నపిల్లలు అడుగుతారు, ఏమడిగినా చేయండి, కానీ నీళ్ళ దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఊరికే అట్లాంటి మాటలు అనకూడదు. దయచేసి పిల్లలు ఏమడిగినా కాదనకండి. వేడి పుట్టేస్తుంది. అంటే నేను ఇది అసలు ఓపెన్ చేయరు. నేను ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసిన, ఏసీ వేసిన, ఇక్కడే ఫుల్ కూల్ వస్తుంది తప్ప అక్కడ లాస్ట్కి అయితే రావడం లేదు. ఈ ఎండలకి భరించలేము. బయట వర్క్ చేసే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో నాకైతే అర్థమవుతుంది. మా నాన్న కూడా బయట వర్క్ చేస్తున్నాడు. త్వరలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లియర్ అయితేనే నేను చేసే మొదటి మంచి పని ఏదంటే మా నాన్న ఇంటికి పంపించి ఇంటి దగ్గర పెట్టాను. ఈ ఎండల్లో బయట చేస్తున్నారు, నాకంటే ఇంట్లో పని అలవాటు అయిపోతుంది. కొద్దిసేపు ఎండలో ఉన్నా బయట ఉండొచ్చు, ఇబ్బందిలే. బయట కొద్దిసేపు ఎండలో ఉన్నా మళ్ళీ రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు. అలాంటి బయట వర్క్ అంటే ఎంత కష్టం ఉంటుంది. 20 years నుంచి మా నాన్న ఎట్లా చేస్తున్నాడా
అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఈ ఎండలకి, ఈ పరిస్థితికి ఇక్కడ చాలా కష్టం మావా పరిగడం అయితే. ఇప్పుడు దీనికైతే ఫుల్ ఎయిర్ అయితే కొట్టేసిన, నువ్వు బయట పెట్టేస్తా ఇది. అక్కడ వెళ్ళి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దీనికి ఎయిర్ ఫుల్ చేస్తే పని అయిపోతుంది. చూడండి గాయస్, ఈ ఎండ చూడండి ఎట్లా ఉందో. ప్రజెంట్ ఒకటైతే పెట్టేసిన, ఒకటైతే ఇక్కడ పెట్టా. బ్యాగ్ తెచ్చి మామూలుగా ఎక్కడ పెట్టాలంటే ఒకటి అటు సైడు, ఒకటి ఇటు సైడు, ఆ చైర్లకు బెడ్లు వేసేసి టేబుల్స్ పెట్టేసి అక్కడ వాటర్ బాటిల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ పెడితే పని అయిపోతుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఆ కూల్ డ్రింక్స్ తాగుతూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా మాట్లాడతారు. నైట్ 9:30, 10 వరకు. ఈరోజైతే 9:30, 10 వరకు అయితే పడుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా బయటికి తీసి మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి. దీనికైతే ఎయిర్ ఫుల్ చేద్దాం. ఇది చాలా ఎయిర్ పోయింది. నేను ఏదో పెద్దగా బయట బయలుదేరిపోయినట్టు చేసినట్టు ఎంత చెమటైతే పడుతుందో అంత వేడెక్కుతుంది. ఫైనలీ ఇది కూడా ఫుల్గా అది పెట్టేసిన. ఇది చూడు ఎంత గట్టిగా ఉందో. చూడు గాయస్, ఇంకొక రొద్ద పట్టేట్టు దొమ్మను మళ్ళీ 10,000 బొక్క లిమిట్గా పట్టేసిన. లాస్ట్ టైం నాకు తెలియక వాటర్ అన్ని బయటకు తోడేసా. ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ ఇది ఓపెన్ చేసామంటే వాటర్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. నాకు తెలియక తోడి బయట పోసిన. ఏం చేస్తాం, ఇప్పుడు తీసుకెళ్ళి బయట పెట్టేస్తా. పెట్టిన తర్వాత పెద్ద ఇంకేం పని ఉండదు, జస్ట్ చైర్స్ వేసేసి ఫైనల్లీ అది చేసింది. మళ్ళీ ఫుల్ వాటర్ పెట్టిన తర్వాత కొద్దిగా డిజైన్ చేయాలి ఈ బాల్స్తో. చూడండి ఎన్ని ఉన్నాయో, దాదాపు ఒక 100-200 బాల్ ఉంటాయి. మా కథ కాదు ఇలా గాయస్. ఇక్కడ లైఫ్ చాలా బాగుంటుంది, పిల్లల లైఫ్ కానీ. ఎందుకంటే గవర్నమెంటే పుట్టిన, నాకు కూడా జీతం ఇస్తుంది గవర్నమెంట్ తెలుసా. ఇక్కడ నాకు కూడా గవర్నమెంట్ ఇక్కడ జీతం ఇస్తుంటుంది వీళ్ళకి. అండ్ ప్రతిదీ స్టోర్ కానీ, స్టోర్లో ఏమేమి ఇస్తారండి నెక్స్ట్ వీడియో. నాకు ఫస్ట్ అక్కడికి వెళ్ళాలని ఉంది, స్టోర్లో ఏమేమి ఇస్తారు అని ఆ బ్లాగ్ చేయాలని ఉంది. కంపల్సరీ వెళ్తా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చేసింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ వీడియో కూడా వస్తుంది. గాయస్ చూస్తున్నారా, చాలా బాగుంది కదా. కింద గ్రీన్ కలర్, పైన బ్లూ, ఎల్లో, చాలా ఈ కలర్లకి భలే సెట్ అయింది అనమాట. అది దివాన్. ఎండలో ఎక్కువ ఉండేదానికి మనకు అట్లా అనిపిస్తుంది. ఎండకి ఇక్కడ కార్లు, అక్కడ సీసీ కెమెరా, ఏం చేస్తున్నాం అంతా చూస్తూ ఉంటారు ఇక్కడ. ఎనీథింగ్ ఇక్కడ అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, వాటి మీద పరుపులు వేసేసి ఈ లైట్లు నైట్ వ్యూ ఉంటుంది గాయస్. కంపల్సరీ ఒకసారి వీలైతే కనుక నాకు ఈ తీసేసి ఎండింగ్ తీసేటప్పుడు కంపల్సరీ వీడియో తీసి నేను ఒకసారి పోస్ట్ చేస్తా. ఈ వీడియోలో క్లిప్లోనే చూడండి. చెమట చూడు ఎట్లా కారిపోతుందో గాయస్. ఫైనల్లీ అన్నిటికీ ఏరైతే ఫుల్ చేసేసిన. చూడు ఎంత బాగుందో. సో దీని పేరు తెలిసింటే కామెంట్ చేయండి గాయస్. ఇది ఎలా అంటే, ఇక్కడ వాటర్ పైప్ ఇక్కడ పెడితే జస్ట్ ఇక్కడ కనబడుతుందా, ఇక్కడ నుంచి వాటర్ పడతాయి అన్నమాట. ఇది జస్ట్ సోకే అన్ని. ఇది ఏందో నాకు అసలు అర్థం కాలే. ఇట్లా ఇట్లా నిలబెట్టాలా, ఇట్లా పండబెట్టాలా, ఏందో అసలు ఇది ఏందో మరి. ఇది అక్కడ పెట్టేసిన ఈ బాలని తీసుకెళ్ళి దాంట్లో వేస్తా. మళ్ళీ వాటర్ వచ్చినాక వేద్దామంటే సడన్గా వాళ్ళు వస్తే మళ్ళీ వీడియో సరిగ్గా రాదులే అని ప్రజెంట్ ఫస్ట్లోనే వేసేద్దాం. దానికి కొన్ని దానికి అయ్యో దీనికి చాలా ఎక్కువ పడ్డాయి కదా, దానికి తక్కువ ఉన్నాయి. గాయస్ ఎలా ఉండే గార్డెన్ని ఎంత అందంగా చేశానో చూడండి. అక్కడ కూర్చునే సోఫాస్, అక్కడ సోఫాస్, ఇక్కడ చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కూర్చునే సోఫాలు, మళ్ళీ వాటర్ పట్టాలి ఇప్పుడు. ఇప్పుడు ఫుల్గా వాటర్ ఫిల్ చేయాలన్నమాట. కొద్దిగా ఎండ ఉంది, వేడి అవుతామని నీళ్ళు చేయలేదు నేను. ఒక టైం ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వస్తారు. హాఫ్ అన్ అవర్ ఫుల్ అయితే ఫుల్ వాటర్ పట్టేస్తా. మీకు ఎలా అనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి. చూడండి వాటర్ వస్తాయి అక్కడి నుంచి. వెయిట్ చేస్తుంది అనమాట తిందామని. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే గాయ్స్, నైట్ వ్యూలో నాతో ఛాన్స్ ఉంటే వీడియో తీసి కంపల్సరీ అయితే పోస్ట్ చేస్తా. గాయ్స్ చూడండి వాటర్ ఎంత బాగా వస్తున్నాయో.
స్పీడ్ పెడితే చాలా హైట్ వస్తాయన్నమాట. కానీ నేను మొత్తం ఇదంతా పడుతున్నాయని స్లోగా అయితే పెట్టా. నాకైతే బాగా నచ్చింది. దానికి కూడా ఆప్షన్ ఉంది. బట్ ఏంటంటే ఇంకొక పైప్ కావాలి. ప్రజెంట్ అయితే ఒకటే ఉంది. ఇంకొకటి అటు సైడ్ ఉంది. చాలా లాంగ్. అంత అవసరం లేదు. నాకైతే పిచ్చగా నచ్చేసింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఏముంది మన న్యూస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతూ. నా కళ్ళతో మీ కళ్ళతో చూపిస్తే కోవిడ్ అంతా సైనింగ్ ఆఫ్ ఎవరి ఉంటా. బాయ్.